ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నీవు రక్షణ పొందిన నీవు నిన్ను పోలిన వాడెవడు? నిన్ను పోలినవాడు లోకంలో ఎవ్వడు లేడు. చప్పట్లు కొట్టి ఒకసారి ఇప్పుడు గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట వినండి, నిన్ను పోలిన వారు ఎవ్వరు లేరు ఇక్కడ. నీకు సమానుడు ప్రపంచంలో ఎవ్వడు లేడు. కారణం ఏంటంటే సగటు మనిషి కంటే నీ స్థానం గొప్పది. ఆమేన్, ఆమేన్. కనుక నీకు నీవే ఒక లోక మనిషితో సమానం చేసుకోవద్దు. నా మాట వినండి శ్రేష్టంగా. ఒక లోక మనిషితో నిన్ను నువ్వే సమానంగా చేసుకోవద్దు. ఒక లోక మనిషిని పోలి నువ్వు నడుచుకోవద్దు. ఒక లోక మనిషి మాదిరిగా నువ్వు లోకంలో జీవించడానికి ప్రయత్నించవద్దు. ఒక లోకస్తుని వలె నువ్వు తయారు కాకూడదు. ఒక లోకస్తుని వలె నువ్వు అలంకరించుకోకూడదు. ఒక లోకస్తుని వలె నువ్వు మాట్లాడకూడదు. ఒక లోకస్తుని వలె నువ్వు ప్రవర్తించకూడదు. ఒక లోకస్తుడు వేసిన వేషం వంటి వేషం నువ్వు వేసుకోకూడదు. కారణం నువ్వు వాడికి సమానం కాదు. ఏదైనా ఉంటే వారు మన దగ్గర మన పద్ధతులు నేర్చుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. వారి చూసి వీరిని చూసి మనం నేర్చుకోవడం ఏంటండి? మనం నేర్పించేవారమండి. దేవుడట కొండ మీద అన్ని కొండల కంటే పైన సంఘాన్ని దేవుడు స్థిరపరుస్తాడట. సంఘం అంటే ఎవరో తెలుసా? మనం. స్తోత్రం చెప్పు గట్టిగా. దేవుని ప్రణాళికలో ఏమని ఆలోచిస్తున్నాడో తెలుసా? నిన్ను ఎత్తైన చోటు నిన్ను పెట్టాలనుకుంటున్నాడు. ఎత్తైన పట్టణం మరుగై ఉండదు, అందరికీ కనిపిస్తుంది. సో నువ్వు ఎవరు అంటే ఒక మోడల్గా బ్రతకబోతున్నావు, ఒక మాదిరిగా ఉండబోతున్నావు. నీ దగ్గర ప్రజలు నేర్చుకోవటానికి వస్తారు. నీ దగ్గర ప్రజలు లైఫ్ స్టైల్ నేర్చుకుంటారు. ఇది మన స్టైల్. ఒకరిని కాపీ కొట్టడం కాదు, మనల్ని కాపీ కొట్టడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలి. సంఘం నేర్పించాలండి ప్రపంచానికి బ్రతుకు విధానం. ఒక మాటలో చెప్పాలంటే సంఘమే ప్రపంచానికి ప్రేమ నేర్పించింది. సంఘమే ప్రపంచానికి సోషలిజం నేర్పించింది. సంఘమే ప్రపంచానికి సోషల్ యాక్టివిటీస్ నేర్పించింది. సంఘం నుంచి ఎన్నో నేర్చుకుందండి ప్రపంచం. ఇంకా మనం నేర్పించవలసిన వారం. బైబుల్ సెలవిస్తుంది, రక్షణ పొందావా? నువ్వు ఎవరితో సమానం కాదు, నువ్వు సమానంగా ఎంచవద్దు. వారికంటే నీది పై స్థానం. అలాగే జీవించు. అందుకే మీ పిల్లలు కూడా లోకస్తుల మాదిరిగా వస్త్రధారణ కోరుకుంటే వారికి చెప్పండి, అది మన స్టైల్ కాదు, అది మన పద్ధతులు కాదు. మనం వారికి నేర్చుకోవటానికి వీల్లేదు. బైబిల్ సెలవిస్తుంది, వారు మన పక్షంలో రావాల్సిందే కానీ మనం వారి దగ్గరికి వెళ్ళకూడదు అని బైబిల్ సెలవిస్తుంది. మనమంతా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అనుభవించవలసిన వారమై ఉన్నాం. ఈ తీవ్రత మన సంఘానికి రగులుకుంది అనుకోండి, ఈ మంట విశ్వాసులకు రగులుకుంది అనుకోండి, మీరంతా ఒక అచ్చు మాదిరిగా అనేక మోడల్స్ చేయగలిగిన ఒక నవీన మాదిరికరమైన విశ్వాసులుగా మారిపోతే, ఒక్కొక్క విశ్వాసి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, సంఘానికి మీరు ఒంటరిగా రారు, మీ వెనక 10 మంది వేసుకొని వస్తారు. మీరు స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. దేవుడు కోరుకున్నది కూడా అదే. నిన్ను చూసి బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. నిన్ను బట్టి మందిరం మానుకునేవారు ఉంటారు. ఆయన మీ సంఘం. ఆయన మీ సంఘానికి వస్తే నేను రావాలనా? ఆయన ఏంటో నాకు తెలియదా? బజార్లో ఆయన సాక్ష్యం నాకు తెలియదా? వారు ఎలాంటి వారో నాకు తెలియదా? అలాంటి వారు మీ సంఘానికి వస్తే మేమెందుకు రావాలండి? అడిగేవారు ఉన్నారు. ప్రియమైన సంఘమా, మనం ప్రభు దగ్గరికి వస్తున్నాం. ఒక సంఘానికి అంటే మీరు సాక్షాత్తు ప్రభు దగ్గరికి వస్తున్నారు. బైబిల్ సెలవిస్తుంది, ప్రభు దగ్గరికి వచ్చే ముందు
మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని బట్టి ఎవ్వరు కూడా డిస్టర్బ్ కాకూడదు. నిన్ను బట్టి ఎవ్వరు కూడా దేవునికి దూరం కాకూడదు. నువ్వు ఆకర్షించేవాడివే కానీ చెదరగొట్టేవాడిగా నువ్వు ఉండకూడదు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ మాట నీ జీవితంలో బలంగా క్రియ చేయాలని నేను పరిశుద్ధాత్మను బలంగా కోరుకుంటూ ఈ మాట నీతో నేను మాట్లాడుతున్నాను. దేవుడు నిన్ను సంధించునుగాక. ఆమేన్. దేవునికి అయిష్టమైన బిజినెస్లోనే వదిలేసాయి. దేవుని కంటే గొప్ప ఏది కాదు నీకు ఈ లోకంలో. దేవుని నుంచి దూరం చేసే సంబంధాలు నీకు ఈ లోకంలో ఉన్నాయా? వదిలేసాయి. దేవుని కంటే గొప్ప నీకు ఈ లోకంలో ఏమీ లేదు. చూడండి ప్రియమైన దేవుని సంగమా, మనం దేవుని పక్షంలో, దేవుడు మన పక్షంలో ఉంటే మనకి ఈ లోకంలో ఏ విరోధి మన ముందు తలెత్తుకొని నిలబడలేడండి. అఫ్కోర్స్ నిన్ను బాధించేవారు లేవచ్చు, నిందించేవారు లేవచ్చు, నీకు ఇన్సల్ట్ కలగజేయటానికి గుంపులు లేవచ్చు. ఎంతమంది లేచినా నీ ఆత్మీయ జీవితాన్ని ఓడించే ఒక్క మొగడు లేవలేడు. అందరూ తల వంచుకొని నీ ముందు నిలబడతారు. అలాంటి మహాకృప దేవునికి ఇస్తాడు. కారణం ఏంటంటే ఆయన నీ పక్షంలో ఉన్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా.